రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశ. మహారాష్ట్ర బహరామతి ప్రాంతంలో ఒక మహిళ తన భర్తను చంపడానికి ఒక ప్లాన్ వేసింది. తర్వాత అతనికి చంపేసిన తర్వాత ఇంట్లోనే పూడ్చడానికి కూడా ప్రయత్నాలు చేసింది. పోలీసుల యొక్క దర్యాప్తులో ఈ విషయాలన్నీ కూడా రీసెంట్గా బయటపడ్డాయి. అసలు ఏం జరిగింది అనే దాని గురించి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో మహారాష్ట్రలోని బహరామతిలో స్థానికంగా ఉండే ఒక అపార్ట్మెంట్లో ప్రవీణ్ జాదవ్ అలాగే షర్మిల వాళ్ళిద్దరు కూడా నివాసిస్తూ ఉన్నారు. వారికి 2 పిల్లలు ఉన్నారు, కుమార్తె కుమార్తె. అయితే వారితో పాటు షర్మిల వాళ్ళ అమ్మగారు అంటే ప్రవీణ్ యొక్క అత్తగారు కూడా అదే ఇంట్లో కలిసి ఉంది. అయితే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, నెలాఖరికి జీతం బాగా వస్తుంది, కుటుంబంతో కలిసి హ్యాపీగానే ఉన్నారు, లగ్జరీగానే లైఫ్ ఉంది. మరి షర్మిలకి ఏమైందో ఏంటో తెలియదు కానీ కొంతకాలంగా ఆమె వింతగా ప్రవర్తిస్తుంది. అయితే పట్టించుకోలేదు వీళ్ళు పెద్దగా. అయితే రీసెంట్గా అతను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఎప్పుడు జ్యూస్ తాగడమో, మజ్జిగ తాగడమో, కాఫీ తాగడమో ఇలా చేసేవాడు. అలా అతనికి ఇచ్చే జ్యూస్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపింది, నిద్ర మాత్రలు కలిపింది అందులో. సో దీంతో అతను ఫుల్గా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు. అవే మాత్రలు వాళ్ళ తల్లిగారికి కూడా ఇచ్చింది. ఆమె కూడా స్పృహ కోల్పోయి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది. అయితే ఇదంతా కూడా జూలై 30వ తారీఖు జరిగింది. అతనికి ఆగస్ట్ 1వ తారీఖు మెలకువ వచ్చింది. మెలకువ వచ్చినప్పుడు పిల్లలు ఆడుకునే క్రికెట్ బ్యాట్తో చావ కొట్టింది అతన్ని. అప్పుడు అతనికి స్పృహ వచ్చింది. తన భార్య తనని కొడుతుంది అనే విషయం అతనికి అర్థమైంది. సో ఆమె బలంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు. తర్వాత ఆ బాడీ ఏదైతే ఉందో తీసుకువెళ్ళి ఒక కిచెన్ దగ్గరలోనే, కిచెన్కి బాల్కనీకి మధ్యలో అక్కడ ఒకటి వాల్ లాంటిది నిర్మించింది. ఇప్పుడు ఎలా అయితే ఇళ్లలో ఎలా చెప్పాలి మీకు, నీళ్ళ తొట్టెని కొన్ని ఇళ్లలో నిర్మించుకుంటారు, అట్లాంటి దాన్ని ఒకటి నిర్మించింది అన్నమాట. అది ఎందుకంటే అందులో ఇతన్ని బాడీ వేసి బతుకుండగానే సమాధి చేసేద్దామని చెప్పి ప్లాన్. దానికోసం కార్మికులతో మాట్లాడుకుంది, డబ్బులు ఇచ్చింది, వారందరితోని ఇసుక, సిమెంట్ ఇవన్నీ కూడా తెప్పించింది. తర్వాత వాళ్ళు రాకముందే ఆ బాడీని అందులో వేసిందంటే వీళ్ళ తల్లిగారు అలాగే వీళ్ళ భర్త వీళ్ళిద్దరిని కూడా గదిలో ఉంచింది, లాక్ వేసింది. ఈ కార్మికులు వచ్చినప్పుడు వారి గురించి తెలియకుండా ఆమె జాగ్రత్తలు తీసుకుంది. వారు ఏంటంటే ముందు ఆ ఇటుకలతో ఒక ఆ నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత రోజు ఆమె ఈ బాడీని ఎత్తుకుని తీసుకొచ్చి అందులో వేసింది. దానిపైన ఒక బండరాయిని లాగి పెట్టింది. మొత్తానికి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చారు. అంటే ఫైనల్ దాన్ని మొత్తం కూడా ఫైనల్గా ఇచ్చేయాలన్నమాట. మొత్తం దానికి ఒక సమాధిని ఎలా అయితే చేస్తారో ఫైనల్ స్టేజ్లో ప్లాస్టింగ్ ఇవన్నీ కూడా చేసి అలా చేయాల్సిన పరిస్థితి ఉంది. సో వారు వచ్చారు. సో ఆ రాయి ఉంది, అక్కడ ఒక చెయ్యి కనిపిస్తున్నట్టు వీరికి అనిపించింది. దాన్ని చూస్తే అతని చెయ్య స్పర్శతో ఉంది, అంటే కదులుతుంది. దీంతో వారికి అనుమానం వచ్చింది ఆమె పైన. అనుమానం రాగానే ఏంటమ్మా ఇదంతా ఏంటి అని అడిగితే, ఇది నా భర్త కోరిక, అతను చనిపోయిన తర్వాత అతన్ని ఇంట్లోనే పాతి పెట్టాలని అతని చివరి కోరిక, అందుకని ఇలా చేస్తానంటూ కూడా ఆమె చెప్పింది. వారికి దడా వణుకు వడా పుణుకు. ఇంకా చూడండి, వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు. సార్, పలానా ప్రాంతంలో ఇలా ఆమె మాతో ఇలా చేయించింది, మాకు తెలీదు, ఆ చెయ్యి కదిలింది, అతను ప్రాణాలతోనే ఉన్నాడు, ఇదంతా కూడా పోలీసులకి చెప్పేశారు. కానీ అప్పటికే ఆ రోజు అతని బ్యాట్తో కొడుతున్నప్పుడు షర్మిల వాళ్ళ అమ్మగారు ఆమె కూడా స్పృహ వచ్చింది. ఆమె కూడా 2 రోజులు స్పృహలో లేరు, స్పృహలోకి వచ్చింది. వెంటనే ఇతని పైన దాడి చేస్తున్నప్పుడు ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళ కుమారుడికి ఫోన్ చేసి, నువ్వు అర్జెంటుగా రా, ఈమె ప్రవర్తన బాగాలేదు, ఏదో వింతగా చేస్తుంది, చంపేస్తున్నట్టు కూడా చెప్పింది. అతను కూడా పోలీసులు వచ్చిన సమయానికి అతను కూడా అక్కడికి చేరుకున్నాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళ అత్తగారిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్లారు. బాగానే ఉన్నారు.
అయితే బ్లాక్ మ్యాజిక్ చేయడానికి కూడా ప్రయత్నించింది అని కూడా ప్రవీణ్ ఆరోపిస్తూ ఉన్నాడు. అంటే క్యాలెండర్లో జూలై నెలలోనే 13, 14 నో రిజల్ట్ అని రాసిందంట ఆ నెంబర్స్ని రౌండప్ చేసి. అంటే ఆ రోజు అమావాస్య 13, 14 ఈ 2 తేదీల్లో కూడా అమావాస్య ఉంది. సో ఈమె బ్లాక్ మ్యాజిక్ చేయడానికి ప్రయత్నించింది, నన్ను ఏదో చేయడానికి ప్రయత్నించింది. అలాగే ఈమె నన్ను చంపాలనుకుంటే ఎలా అయినా చంపేయచ్చు, నేను స్పృహలేనప్పుడు ఈమె నన్ను ఏదో చేసి చంపొచ్చు, కానీ ఆమె అలా చేయలేదు. నేను బతుకున్నప్పుడే నన్ను సమాధి చేయాలని ఈమె ప్రయత్నించింది. ఏయో క్షుద్ర పూజలు చేస్తుంది. దయచేసి నన్ను నా పిల్లల్ని సేఫ్గా ఉంచండి అంటూ కూడా పోలీసుని ప్రాధేయపడ్డాడు. ప్రస్తుతానికైతే అతను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు, కొంచెం బాగానే ఉన్నాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా క్లియర్గా చెప్పాడు అతను, అసలు ఏం జరిగింది ఏంటి. సో ఇది వార్త కాస్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఎందుకంటే భర్తను చంపేసి ఇంట్లోనే పూడ్చడానికి ఒక సమాధిని కట్టించింది అతనికి తెలియకుండా. కార్మికులతో మాట్లాడి ఒక సమాధిని నిర్మించేసింది. ఆ విజువల్ని మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడొచ్చు ఎలా నిర్మించింది అనేది. ఎగ్జాక్ట్గా కిచెన్కి బాల్కనీకి మధ్యలో నిర్మించింది. ఎవరికి ఎటువంటి అనుమానం కూడా రాదు. ఎవరైనా దాన్ని చూస్తే అంటే ఒక నిన్నటి చెప్పాను కదా, ఒక నీళ్ళ తొట్టెలాగా, లేదంటే బట్టలు ఉతుక్కోవడానికి కొంతమంది ఇళ్ళల్లో చేయించుకుంటారు పెద్ద పెద్ద రాళ్ళు, అలా అనిపిస్తుంది. అసలు ఇంత కూడా అనుమానం రాదు. సో అతను ఇంకెక్కడో మచ్చు ఉంది, ఖచ్చితంగా అదృష్టం ఉంది. అందుకనే కార్మికులు చివరి రోజు ఇక ఫైనల్గా దాన్ని క్లోజ్ చేసి దాన్ని ప్లాస్టింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆ చెయ్యి కనిపించింది, చెయ్యి కదిలింది, పట్టుకుంటే స్పర్శ తెలిసింది. దానివల్ల అతను బయటపడ్డాడనే చెప్పాలి. ఇది మహారాష్ట్ర బారామతి ప్రాంతంలో జరిగిన యొక్క ఘటన. ఈ వార్త కాస్త నెట్టింటి వైరల్ అవుతుంది అండ్ చాలామంది అనేకంగా కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే రకరకాలుగా చంపేస్తున్నారు భార్యల మధ్య. కొందరు డ్రమ్ములో పూజ చేస్తున్నారు, మరికొందరు ఇంట్లో చంపేసి బాత్రూంలో పూజ చేసి పైన టైల్స్ వేపిస్తున్నారు. ఇలాంటిదే సేమ్ ఈమె కూడా అలానే చేద్దాం అనుకుంది. ఇంకొందరు అయితే మనం కొత్తగా రొమాన్స్ ట్రై చేద్దాం, ఎప్పుడు మంచం మీదేనా, ఎప్పుడు హాల్లోనేనా, ఈసారి డిఫరెంట్గా ప్లాన్ చేద్దాం అని చెప్పి భర్తని కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసి, మీకు గుర్తుంటే పోకీ సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఇలానే మంచానికి కట్టేసి అమ్మాయితో శృంగారం చేద్దామని చెప్పి విలన్ అనుకుంటాడు. అప్పుడే అతని విలన్స్ వచ్చి ఇతన్ని చంపేస్తారు. అలానే కుర్చీలో కూర్చోబెట్టి తాళ్ళతో కట్టేసి కొత్తగా అని చెప్పి అతన్ని చంపేస్తుంది, గొంతు కోసి చంపేస్తుంది, లేదంటే పెట్రోల్ కోసి తగలబెట్టేస్తుంది. అలా జరిగింది ఒక ఘటన. తర్వాత ఇంకొంతమంది అయితే భర్తని చంపేసి తర్వాత ఒక పాముల వాటితో మాట్లాడి ఒక పాముని తీసుకొచ్చి ఆ పాముతో అతని పైన కాట్లేపించి, అంటే విష పదార్థం ఎక్కడం వల్ల పాము ఘాటుకు గురయ్యి చనిపోయాడు అనేది చిత్రీకరించే ప్రయత్నం. సో ఇలా చాలామంది ప్రయత్నిస్తున్నారు. సో చాలామంది రకరకాలుగా ఈ కామెంట్స్ అయితే చేశారు ఈ వీడియో. అండ్ మీరు ఎలా రెస్పాండ్ అవుతారు దీనికి సంబంధించి? ప్రస్తుతం అయితే షర్మిల పోలీసులు